ఆపరేషన్ కగార్ పేరుతో సాగుతున్న మారణహోమం ఇంకా చల్లారలేదు. నెత్తుటి మరకలతో ఇంకా అడవి బాట తడుస్తూనే ఉంది. ఇప్పటికే వందల మందిని కోల్పోయిన మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడు మరో అతిపెద్ద నష్టం వాటిల్లింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును కోల్పోయింది. గంగన్న అలియాస్ ప్రకాష్, అలియాస్ కృష్ణ, అలియాస్ విజయ్, అలియాస్ కేశవ్, అలియాస్ బసవరాజ్, అలియాస్ బిఆర్, అలియాస్ దారపు నరసింహారెడ్డి, అలియాస్ నరసింహ మావోయిస్టు పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన నంబాల కేశవరావుకు ఉన్న పేర్లు అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత ప్రభావశీలి అని. శ్రీకాకుళం జిల్లా అంటే ఉద్యమాల కిల్లా. ఈ జిల్లా పేరు వింటేనే నక్సల్ ఉద్యమం, గిరిజన రైతాంగం పోరాటం గుర్తుకు వస్తుంటుంది. ఎంతోమంది మావోయిస్టులు ఈ నేలపైనే పుట్టి పెరిగారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటాన్ని ఆయన అతి దగ్గర నుంచి చూశారు. విద్యార్థి దశ నుంచే విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులై అంచెలంచెలుగా ఎదిగారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందితే అందులో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు కూడా ఉన్నారు. నంబాల కేశవరావు మృతితో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జయ్యన్నపేట గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత నంబాల స్వగ్రామం జయ్యన్నపేట కావడంతో ఆ గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. కేశవరావు చిన్నప్పటి నుండే చదువులో ముందుండేవాడు. అభ్యుదయం భావజాలం ఉన్న వ్యక్తి కూడా. అతని ప్రాథమిక విద్య అంతా జయ్యన్నపేటలోనే కొనసాగింది. తాతగారి ఊరైన టెక్కలి మండలం తలగాంలో హైస్కూల్ విద్యను, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేశాడు. అనంతరం టెక్కలి డిగ్రీ కాలేజీలో 2వ ఏడాది డిగ్రీ చదువుతుండగా వరంగల్లోని కాకతీయ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సీటు రావడంతో అక్కడ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు. ఆ సమయంలోనే ఆయన జీవితం ఊహించని మలుపు తిరిగింది. బీటెక్ చదువుతుండగా రాడికల్ విద్యార్థి సంఘం వైపు ఆయన అడుగులు పడ్డాయి. బీటెక్ చదివాక వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ అంటే ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో 1974లో ఎంటెక్ పూర్తి చేశారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి కూడా వెళ్లారు. కేశవరావు 1955లో జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఒక ఉపాధ్యాయుడు. చిన్నతనంలోనే కేశవరావు తల్లి లక్ష్మీనారాయణమ్మ మృతి చెందగా ఆ తర్వాత కేశవరావు పిన్ని భారతమ్మను వివాహం చేసుకున్నాడు తండ్రి వాసుదేవరావు. లక్ష్మీనారాయణమ్మకు 2 కుమారులు, 3 కుమార్తెలు ఉండగా 2వ సంతానమే కేశవరావు. వాసుదేవరావు వివాహం చేసుకున్నాక భారతమ్మకు ఒక కుమారుడు కూడా జన్మించాడు. కేశవరావు అన్నయ్య ఢిల్లేశ్వరరావు కూడా పోర్ట్ బ్లేయర్లో పోర్టు చైర్మన్గా పనిచేసి రిటైర్ అయ్యి విశాఖలో ఉంటున్నాడు. అతని చిన్న చెల్లెలు కూడా చనిపోయారు. కేశవరావు ఎంటెక్ చదువుతుండగా విద్యార్థి సంఘాల గొడవలలో 1983లో కేశవరావు అరెస్టు అయ్యి విశాఖ సెంట్రల్ జైలులో కొంతకాలం శిక్ష అనుభవించాడు. అదే సమయంలో ఊరికి వచ్చేయమని విశాఖ జైలులో కలిసి కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డారు. కానీ తర్వాత బెయిల్పై విడుదలైన కేశవరావు జైలు నుండి అటు నుంచి అటే అడవి బాట పట్టారు. ఆ తర్వాత మరి వెనక్కి తిరిగి చూడలేదు. దశాబ్దాలుగా సాయుధ పోరాటమే ఊపిరిగా అజ్ఞాత జీవితం గడిపారు. 1983 నుంచి గ్రామానికి, కుటుంబానికి దూరంగా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తన తండ్రి వాసుదేవరావు చనిపోయినప్పుడు కూడా గ్రామానికి రాలేదని కుటుంబ సభ్యులే అంటున్నారు. కేశవరావుది మిలిటరీ వ్యూహ రచనలో అందవేసిన చెయ్యి. అత్యాధునిక పేలుడు పదార్థాల వినియోగంలో, పేలులకు సంబంధించిన అధునాతన ప్రక్రియల ఆచరణలోనూ కేశవరావు నిపుణుడు. గిరిల్లా పోరాట వ్యూహకర్తగా, ఆయుధ శిక్షణలోనూ ఆయన ఒక సిద్ధహస్తుడు. మావోయిస్టు పార్టీ సైనిక విభాగానికి కేశవరావు కీలక వ్యూహకర్త. మావోయిస్టు పార్టీలోని అత్యున్నత సైనిక విభాగం సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తించారు. అంతేకాదు జోనల్ కమిటీ, స్పెషల్ ఏరియా కమిటీ లాంటి పార్టీలోని మిలిటరీ సబ్ కమిటీల బాధ్యత కూడా కేశవరావుదేనని పోలీసులు అంచనా వేశారు. మావోయిస్టు ప్రాబల్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లపై ఆయనకు సంపూర్ణమైన అవగాహన కూడా ఉంది. 6 నెలల క్రితం నుంచే కేశవరావు మావోయిస్టు పార్టీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నప్పటికీ తాజాగా అధికారికంగా ఈ నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడంలో, కేడర్ రిక్రూట్మెంట్లో కేశవరావు బాధ్యత కీలకమని తెలుస్తోంది. 1980లో అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి సంఘం ఆర్ఎస్యు, ఏబీవీపీ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ సందర్భంగా ఒక్కసారి కేశవరావు శ్రీకాకుళంలో అరెస్ట్ అయ్యారు. ఆయన కళింగ సామాజిక వర్గానికి చెందినవారు. మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పలు దాడుల్లో కేశవరావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలిపిరి దాడి కేసులోనూ ఆయన సూత్రధారి. అలాగే బలిమెల ఘటనలో కూడా నంబాల కేశవరావుది పాత్ర ఉందని పోలీసులు అంచనా వేశారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోములపై దాడి వ్యూహకర్త కూడా కేశవరావేనని అంటారు.
కేశవరావుపై కేంద్రంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కలిపి దాదాపు 10 కోట్ల వరకు రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలోని జియ్యన్నపేట గ్రామంలో పుట్టి మావోయిస్టు అగ్రనేత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోస్ట్ వాంటెడ్ పర్సన్ స్థాయికి ఎదిగిన కేశవరావు ఆచూకీ కోసం జియ్యన్నపేట గ్రామం పైన నిత్యం పోలీసుల కన్ను ఉండేది. కేశవరావు 40 ఏళ్ల నుండి గ్రామానికి వచ్చిన దాఖలాలు కూడా లేవు. కానీ ఎప్పటికప్పుడు పోలీస్ నిఘా వర్గాలు మాత్రం గ్రామానికి వచ్చి అతని కోసం వాకప్ చేసి వెళ్లిపోయేవారు. గ్రామంలోని ఇతర యువకులను మొబిలైజ్ చేసి ఉద్యమం వైపుకు తీసుకువెళ్తారా అన్న అనుమానంతో అమ్మిరెడ్డి శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా ఉన్న సమయంలోని గ్రామంలో లైబ్రరీని ఏర్పాటు చేశారు. కొన్నేళ్ల పాటు పోలీస్ శాఖ నిధులతో ఈ లైబ్రరీ గ్రామంలో కొనసాగింది. ఆ తర్వాత గ్రామంపై అతని ప్రభావం పెద్దగా లేదని భావించిన పోలీసులు లైబ్రరీ నిర్వహణ గ్రామ పంచాయతీకి అప్పజెప్పి తప్పుకున్నారు. మొత్తానికి నమ్మిన తుపాకీ తూటాకి నేల కొరిగాడు కేశవరావు. కేశవరావు మృతితో జియ్యన్నపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. కేశవరావు గ్రామంలోని నేటి తరం వారికి పెద్దగా తెలియపోయినప్పటికీ గ్రామంలోని బంధువులు, అప్పటి తరంకు చెందిన గ్రామస్తులు ఆయన్ను గుర్తు చేసుకుని బాధపడుతున్నారు.